మీ చేతికి చూసాను. కనక పుష్యరాగం ఉంది. అండ్ రూబీ ఉంది. ఎస్. పగడం. పగడం ఉంది. 2 Yes. రకాలున్నాయి పగడాలు. ఒకసారి పెడతారా? ఎస్. 2 పగడాలున్నాయి. ఎస్. ఒకటి కనక పుష్యరాగం ఉంది. ఒకటి ఓ కెంపు. రత్నాల మీద మంచి పరిజ్ఞానం ఉంది మీకైతే. మీ 4 వేళ్ళకి 4 రకాలుగా ఉన్నాయి. ఎస్. రంగురాళ్ళు నిత్య జీవితానికి ఎంతవరకు అవసరం అంటారు? దానివల్ల బెనిఫిట్స్ ఏంటి? ఎస్. ఎందుకు అంటే ప్రతి జ్యోతిష్యుడు ఈ మధ్య కాలంలో నీలం పెట్టండి అంటారు, పచ్చ పెట్టండి అంటారు. డబ్బులున్నో లోకే చేయించుకుంటారు. ఎస్. లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? సనాతనమైనటువంటి ధర్మంలో జ్యోతిష్ శాస్త్రం చెప్పేటువంటి పరిహారాల్లో రత్నధారణ అన్నటువంటిది ఎప్పటి నుంచో ఉంది. శమంతకమని విన్నారా మీరు? విన్నాను. ఎక్కడ విన్నారు? శ్రీరామచంద్రుడి పెళ్లి అక్కడ జరుగుతూ ఉంటుంది కదా, అదేదో కృష్ణ పరబ్రహ్మకు సంబంధించి నగకి సంబంధించిన దాంట్లో అయ్యగారు చెప్తూ ఉంటారు స్పీచెస్ లో. ఎస్. ఒకానొక సందర్భంలో మనులకి రత్నాలకి వాటికి ఉన్నటువంటి విశేషవంతమైనటువంటి శక్తి ఏంటంటే, మీ జన్మ నక్షత్రవశాత్ మీరు పుట్టినటువంటి సమయాన్ని అనుసరించి మీకు సంబంధించినటువంటి నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి నుండి రేవతి వరకు మీ జన్మ నక్షత్రానికి అధిపతి ఎవరు, వారు ఎక్కడ మీ జన్మకుండలిలో ఏ భావనతో ఉన్నారు, పాజిటివ్గా ఉన్నారా నెగిటివ్గా ఉన్నారా అన్నటువంటి విషయం. మీకు నడుస్తున్నటువంటి గ్రహ దశలు, అంతర్దశలు, భక్తులు, ఇవి వీటిని అనుసరించి కొన్ని రెమెడీస్ చెప్తూ ఉంటాం. ఈ రెమెడీస్ ప్రధానంగా 3 రకాలు. నవరత్నాల్ని ధారణ చేయటం, రుద్రాక్షల్ని ధారణ చేయటం, చెట్టుకు సంబంధించిన కొన్ని రకాలైనటువంటి మూలాలు అంటే వేర్లు, బదనికలు, వీటిని ధారణ చేయటం. ప్రకృతి నుంచి వచ్చినటువంటి వీటిని విశేషవంతంగా ఖచ్చితంగా ఉపయోగించటం వల్ల ఆయా గ్రహదశల్లో జరిగేటువంటి ప్రమాదాలు, ఇబ్బందులు, సమస్యలు ఇవన్నీ కూడా నివారించబడతాయని చెప్తుంది రత్నశాస్త్రం. మీరు చెప్పినటువంటి రంగురాళ్ళ గురించి, బట్ దిస్ ఈజ్ కాల్డ్ నాట్ ఏ రంగురాళ్ళు. నవరత్నాలకి రంగురాళ్ళకి ఒక వ్యత్యాసం ఉంది. అదేమిటో తెలుసా? ఒక నియమితమైనటువంటి సమయంలో ఒక కాంతి పుంజాన్ని గనక ఈ అడ్డుగా ఉన్నటువంటి ఈ రత్నం కూడా పంపిస్తే అది ఎంత వేగంతో అటువైపుగా వెళుతుందో దాన్ని మెజర్ చేసి ఇది రూబీ అనో, ఇది ఎల్లో సఫైర్ అనో, ఇది బ్లూ సఫైర్ అనో నిర్ణయం చేస్తాం. మీరు చెబుతున్నటువంటి రంగురాళ్ళ నుండి ఒక ఎక్స్రే అనుకోండి, ఒక కాంతి పుంజం అనుకోండి, వాటిని పంపిస్తే నిర్ణీతమైనటువంటి సమయంలోనే కాంతి పుంజం ఇటు నుండి అటువైపుగా వెళ్తుంది. ప్రకృతిలో ఎన్నో రకాలైనటువంటి వింతలు, విచిత్రాలు ఎలా ఉంటాయి తెలుసా? మనకు హంపి లాంటి మహోన్నతమైనటువంటి క్షేత్రం గురించి తెలుసు. హంపిని మించినటువంటి దక్షిణాదిలో ఎన్నో రకాలైన కళాఖండాలు, అద్భుతమైనటువంటి శిల్ప సంపద, ఇదంతా కూడా మనం చూస్తూ, ఈ శిల్ప సంపదను దేని నుంచి తయారు చేస్తారు? రాయి నుండి తయారు చేస్తారు, రాళ్ళ నుండి తయారు చేస్తారు. ఈ రాళ్ళు ప్రకృతిలో భౌగోళికంగా భూమి పై పొరల్లో కానీ భూమి యొక్క లోపలి పొరల్లో కానీ అవి లభిస్తాయి. కానీ అన్ని రాళ్ళు శిల్పాలు చెక్కడానికి ఉపయోగపడవు. అతి ప్రాచీనమైనటువంటి శిల్పాలన్నీ కూడా కృష్ణశిలగా చెప్పబడ్డటువంటి సాలగ్రామ శిలలుగానో, కృష్ణ శిలలుగానో, మరకత శిలలుగానో మనకు తెలుసు. అంటే భూమి యొక్క లోపలి పొరల్లో ఒక ఖచ్చితమైనటువంటి ప్రదేశంలో ఒక ఖచ్చితమైనటువంటి ఉష్ణోగ్రతలో, అంటే భూమిపైన ఉష్ణోగ్రత వేరు, భూమి లోపలికి వెళ్లే కొద్ది ఉష్ణోగ్రత పెరుగుతుందని చెప్తుంది జియాలజికల్గా సంబంధించిన ఆ శాస్త్రం. సో ఖచ్చితమైనటువంటి ఉష్ణోగ్రతలో భూమి పొరల్లో, అంతరాలలో కొన్ని దొరుకుతాయి. ప్రకృతిలో మీకు ఏదైనా ఆరోగ్యం బాగలేకపోతే వైద్యుడి దగ్గరికి వెళ్తారు. వైద్యుడు ఏం చేస్తారు? దానికి తగ్గట్టు ప్రిస్క్రిప్షన్ ఇస్తారు. మనకి ఎటువంటి సమస్య ఉంది? అల్లోపతి ఉంది, ఆయుర్వేదం ఉంది, యునాని ఉంది. ఇవన్నీ కాకుండా ఆక్యుపంచర్ అనేటువంటి విధి విధానం ఒకటి ఉంది. వీటిలో ఏం చెప్తారు? మనకు మెడిసిన్స్ని భౌతికంగా శరీరంలోకి ఇస్తారు. కానీ ఆక్యుపంచర్ అనేటువంటి వ్యవస్థ ఒకటి ఉందా? దీని ద్వారా
శరీరంలో ఉన్నటువంటి నాడీ ప్రచోదనాన్ని సరిచేసి ఆ నాడుల దగ్గర ఓ రంధ్రాన్ని ఉంచటము, ఆ నాడులను సవ్యం చేయటము, అపసవ్యం చేయటము చేస్తారు. ఇలాగ వైద్యానికి సంబంధించినటువంటి విధి విధానాల్లో ఎన్ని రకాలైనటువంటి సాధనాలు ఉన్నాయో, పద్ధతులు ఉన్నాయో, విభాగాలు ఉన్నాయో. రంగు రాళ్ళన్నటువంటివి వేరు, రత్నాలు అన్నటువంటివి వేరు. అసలు రత్నము అంటే అర్థం ఏమిటి అంటే, ఒక నిర్ణీతమైనటువంటి సమయంలో కాంతి పుంజాన్ని పంపించగలిగితే అది వెళ్ళగలిగేటువంటి వేగాన్ని బట్టి దానికి ఒక రూపం, దానికి ఒక పేరు, దానికి సంబంధించిన ప్యూరిటీ. కానీ అన్ని రాళ్ళు కూడా రంగురాళ్ళు కాదు, అన్ని రాళ్ళు కూడా నవరత్నాలు. ఓకే, రైట్. జ్యోతిష శాస్త్రము అన్ని సమస్యలకి నివారణ చూపిస్తుంది అని అనుకుంటే, చాలా మంది నుంచి వచ్చే జనరల్ క్వశ్చన్, ప్రమాదాలని అరికట్టొచ్చు కదా అని చెప్పి. అసలు దీన్ని ఎలా భావించాలంటే, ఒక డాక్టర్ దగ్గరికి ఒక ప్రాబ్లంతో వెళ్తే వాళ్ళు రాసిచ్చే ప్రిస్క్రిప్షన్ ని ఎలా చూస్తామో జ్యోతిషాన్ని కూడా అలా చూడాలంటారా? అంటే ప్రమాదాలు అంటే ఎలాంటి ప్రమాదం? ఇప్పుడు ఎవరైనా వెళ్తూ ఉంటారు, సడన్ గా యాక్సిడెంట్ అవుతుంది, ముందుగా వాళ్ళకి అలా యాక్సిడెంట్ అవుతుంది ఈ టైంకి, ఈ డేలో మీరు జాగ్రత్తగా ఉండండి, ఈ ప్రయాణాన్ని పోస్ట్ పోన్ చేసుకోండి, ఇలా ఉంది అని సంకేతాలు ఇచ్చేంత శక్తి ఉంటుందా జ్యోతిషానికి? 100% మీ యొక్క జన్మ రాశిని, జన్మ నక్షత్రాన్ని, జన్మ లగ్నాన్ని బట్టి, మీ డేట్ ఆఫ్ బర్త్ను బట్టి, డేట్ ఆఫ్ డెస్టినీని కూడా చెప్పగలిగిన మహనీయులు ఉన్నారు. ఇది మన శాస్త్రం. అందరు జ్యోతిష్యులు అది చెప్పలేకపోవచ్చు, కానీ మీరన్నట్టుగా ఒక వ్యక్తి యొక్క ఆయు ప్రమాణంతో సహా ఈ వ్యక్తి ఈ దశలో గతించిపోయేటువంటి అవకాశం ఉంది అని చెప్పగలిగినటువంటి జ్యోతిష్యం మీ జన్మ లగ్నాన్ని అనుసరించి, మీరు నమ్ముకున్న గవశాస్త్రం ప్రకారం అలా ఆయుష్తో సహా చెప్పేంత ధీమా మీకుందా? నేను మహనీయుణ్ణి, గొప్పవాణ్ణి కాకపోవచ్చు, జ్యోతిష్ శాస్త్రానికి 100% ఆసక్తి ఉంది. మీరు పుట్టినటువంటి సమయాన్ని అనుసరించి లగ్నం అంటారు దాన్ని. ఆ లగ్నం నుండి ద్వితీయ సప్తమ స్థానాలు అంటే సెకండ్ హౌస్, 7th హౌస్, ఆ దశలు, ఆ గ్రహగతులు వచ్చినప్పుడు ఇలాంటి ప్రమాదాలు, ఇలాంటి ఇబ్బందులు, ఎల్నాటి శని గడియలు ఇలాంటివి వచ్చినప్పుడు జనరల్గానే ఆ గ్రహతత్వాన్ని అనుసరించి శరీరంలో అనారోగ్యం అవ్వచ్చు, తీవ్రమైన ఇబ్బంది అవ్వచ్చు, మీరు అనుకుంటున్నటువంటి దుర్మరణాలు అవ్వచ్చు, ఒక వ్యక్తి తనకు తానుగా మానసిక సంఘర్షణ చేత ఆత్మహత్యాది ప్రయత్నాలు అవ్వచ్చు, ఒక వ్యక్తి యొక్క భౌతిక దేహాన్ని ఛిద్రం చేస్తూ కేతువు లాంటి గ్రహం 12th హౌస్లో ఉన్నప్పుడు కానీ, ఆ గ్రహ దశలు వచ్చినప్పుడు కానీ అతడి శరీరంలో ఉన్నటువంటి అవయవాలు బయటపడడం వల్ల అవ్వచ్చు, ప్రమాదాలు జరిగేటువంటి స్థితిగతులు ఉన్నాయని చాలామంది జ్యోతిష్యులు, మహనీయులు మనందరి జాతకాల్లో మనకు చెప్తూ ఉంటారు. కానీ ప్రమాదం జరిగే ప్రతి వ్యక్తి కూడా జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తున్నాడు. జ్యోతిష్యుడు చెప్పినప్పటికీ కూడా నివారణోపాయాలను మనం పాటిస్తున్నామా? ఇంకో మాట అంటారు, మీరు భగవంతుడి గురించి మాట్లాడతారు, ఫలానా తిరుమల క్షేత్రంలో వెంకటేశ్వర స్వామి, శబరిమలలో అయ్యప్ప దీక్షధారణ చేసినటువంటి వాళ్ళు భగవంతుడి మీదే భక్తి యుక్తి చేత అక్కడికి వెళ్తారు, మరి వాళ్ళకి ప్రమాదాలు ఎందుకు జరుగుతాయి? జ్యోతిష్ శాస్త్రంలో మీరు ఏలినాటి శని గురించో, మారక దశలు అంటే మారక దశలు మీన్స్ మరణ సమానమైన కష్టాలు కలిగిన దశలు, జనరల్గా ప్రతి జ్యోతిష్యుడు మీరు వెళ్తే ఖచ్చితంగా చెప్పగలిగినటువంటి అంశంలో శ్రావణి గారి వాళ్ళ తనకు సంబంధించినటువంటి హెరోస్కోప్ని, తన భవిష్యత్తుని చూపెట్టుకోవాలంటే జ్యోతిష్యుడు మొట్టమొదట అష్టమ భావం, ఇట్స్ కాల్ ఆయుస్థానం, ఈ గ్రహ దశలో మీరు అమెరికాకి వెళతారు అని చెప్పకూడదు. ఈవిడ ఆయు ప్రమాణం ఎంత? విదేశాలకు వెళ్ళగలిగిన స్థితి 1 year 1.5 yearలో ఉండగలిగితే ఈ లోపు ఏమైనా ఇలాంటి ప్రమాదాలు ఉన్నాయా? మొట్టమొదట అష్టమ స్థానాన్ని పరిశీలన చేసి తదుపరి చెప్పమన్నటువంటి జ్యోతిషాస్త్రం అందరూ అట్లా చేస్తున్నారని నేను అనుకోను, కానీ కొంతమంది ఖచ్చితత్వంతో కనీసం 100లో 10 మంది అయినా కూడా నిష్ణాతులైనటువంటి ఏ జ్యోతిష్య శాస్త్రవేత్త అయినా వాళ్ళ ఆయుర్భావ కాలాన్ని చూడనిది, వాళ్ళకు సంబంధించిన భవిష్యత్తును చెప్పరు. ఇంకో ముఖ్యమైనటువంటి ఆందోళన చెందాల్సినటువంటి అంశం ఏంటంటే, ఈ మధ్య ఒక సెలబ్రిటీ గారికి మనవరాలు జన్మించింది. ఆ అమ్మాయి ఏజ్ 1 గంట అప్పటికి పుట్టి, ఆవిడ భవిష్యత్తుకు సంబంధించి
మనకు ఉన్నటువంటి ఆస్ట్రాలజర్లు అందరూ నన్ను కూడా అడిగారు. ఉమ్, నేను ఒక మాట చెప్పాను, ఈ అమ్మాయి ఆరోగ్యం ఎలా ఉంది, ఏ నక్షత్రంలో పుట్టింది, ఆయు ప్రమాణ సంబంధమైన స్థితిగతుల్లో నవగ్రహాల యొక్క ప్రభావం 12 సంవత్సరాల వరకు బిడ్డ మీద ఉండదు, సప్తమాత్రకల యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి బిడ్డకి ఏమైనా గండాలు ఉన్నాయా, ఆరోగ్యపరమైన స్థితిగతుల్లో సమస్యలు ఉన్నాయా, వీటిని గురించి మాత్రం నేను చెప్పగలుగుతాను తప్ప ఈ బిడ్డ భవిష్యత్ ఎలా ఉంటుందంటే బాగుంటుందని కానీ బాలేదని కానీ చాలా బాగుందని మాత్రమే చెప్పవలసింది తప్ప ఈ అమ్మాయి ఇంజనీర్ అవుతుంది, కలెక్టర్ అవుతుంది, డాక్టర్ అవుతుంది, ఈ విషయాలు 12 సంవత్సరాల లోపు చెప్పకూడదు. బిడ్డకు సంబంధించిన ఆయుష్తో సహా తల్లిదండ్రులతో ఈ గ్రహగతుల్లో బాలగ్రహ దోషాలు ఉంటాయి. కాబట్టి జన్మపత్రాన్ని అంటే పుట్టినటువంటి వెంటనే ఏ బిడ్డకు సంబంధించినటువంటి జాతకాన్నైనా లిఖించేటప్పుడు తల్లిదండ్రులకి జ్యోతిష్యుడు అన్నటువంటి వాడు 12 సంవత్సరాల లోపు జరిగేటువంటి ప్రమాదాల గురించి తప్పనిసరిగా చెప్పాలి. ఎందుకని చెప్పాలన్నటువంటి ఆలోచన చేస్తారంటే 12 గ్రహాల యొక్క ప్రభావం కంటే